ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 47-48 వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి పాపములు మోయడానికి, ప్రతి వారి దోషములు తీసివేయడానికి నరరూపంగా ఈ లోకానికి వచ్చినాడు. దైవమైన ఆయన పాప శరీరాకారంతో వచ్చినాడు. 30 సంవత్సరాల తండ్రి ఇంట్లో పెరిగినాడు. 3.5 సంవత్సరాల పరిచర్యల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినాడు. పాపులను రక్షించడానికి వచ్చిన ఆయన ప్రతి వారిని దర్శించుకుంటూ పోయినాడు. తర్వాత శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చి విమోచించినాడు. ఈనాడు విమోచింపబడిన ప్రజలమైన మనము ఆయన చేసిన కార్యాలను చూసి ఆశ్చర్యపడుతున్నాం, చదివి ఆనందపడుతున్నాం, విని సంతోషపడుతున్నాం. కానీ వాటిలో ఉన్న సారము ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మనం జీవించడానికి ఈనాడు మనం ముందడుగు వేయట్లేదు. ఇక్కడ చూసినట్టయితే ఒక వ్యక్తి కనబడుతున్నది. పుట్టినది మొదలుకొని గుడ్డి భిక్షగాడు అని రాయబడ్డది 46వ వచనంలో. గుడ్డి భిక్షగాడు అయిన వాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఆయనకి అంటే వారి ఇంటోళ్ళే ఉండొచ్చు, లేక ఇంకెవరైనా ఉండొచ్చు. వాడు ఏం పని చేయడు కాబట్టి త్రోవ పక్కన కూర్చొని పెట్టి ఎవరైనా తోవేంటి వెళ్ళేటోళ్ళు భిక్షం వేస్తే వానికి పోషించడానికి అది జీవనాధారంగా ఆయన వదిలేస్తూ వచ్చినాడు. అయితే వాడు ఎప్పటి సందో యేసు ప్రభు వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే వాడు విన్నాడు. ఇది చాలా గొప్ప అనుభవమైన మాట, మనం నేర్చుకోవాలి. వినుట వలన విశ్వాసం కలుగును అని రాయబడ్డది. అది క్రీస్తుని గురించిన వార్త. ప్రపంచంలో ఎంతమంది గురించో మాట్లాడితే వినుండొచ్చు, కానీ యేసు ప్రభు గురించి విన్నప్పుడు తనలో ఒక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం అనేది స్థిరంగా పట్టుకున్నాడు. మన జీవితంలో కూడా మనం యేసు ప్రభువు గురించి విన్నప్పుడు మన జీవితంలో కలిగిన విశ్వాసాన్ని స్థిరముగా గట్టిగా పట్టుకున్నామా అనేది ప్రశ్న. ఈనాడు అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఆ పరిస్థితులలో ఆ విశ్వాసముతోనే మనం కొనసాగుతున్నామా అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమైనాం. ఈ గుడ్డి భిక్షగాడు యేసు ఆయన వెళ్తుంటే జనసమూహంలో ఆయన వెంట వెళ్ళినారు. అయితే వాడు అడిగినాడు ఏంటంటే, ఇదేంది అలజడి అవుతుంది ఏంది అని అడిగినప్పుడు ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అని మాట్లాడుతున్నాడు. మళ్ళా విన్నాడు యేసుప్రభు గురించి. ఇంతకుముందే విన్నవాడు మళ్ళొకసారి యేసుప్రభు గురించి వినగానే ఏమంటున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ప్రియమైన సహోదరుడా సహోదరి, నా జీవితంలో యేసు ప్రభు దాటి వెళ్తుంటే పట్టుకోకుండా ఎన్నిసార్లు ఉన్నాం. ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు, ఎంతమంది బోధ చేస్తున్నారు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తుంటే మనం ఆయనను వదిలేసుకుంటున్నాం. మందిరంలో కూర్చొని కూడా వాక్యం సరిగా అయినాము, టీవీలో వాక్యం పెట్టుకొని సరిగా అయినాము, ఇలా సెల్ ఫోన్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా వాక్యం చెప్తారు, అది కూడా సరిగా వింటలేము. అంటే అవన్నీ పెడిచేవని పెడుతున్నాం. ఈ గుడ్డి భిక్షగాడు మాత్రం యేసు ప్రభువును తను దాటి వెళ్లకుండా చూసుకున్నాడు. ఆయనను వదులుకోలే. అందుకే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనివని పత్రికల్లో రాయబడింది. చూస్తే ఇతడు ఇంత అంటే కేకలు వేయ మొదలుపెట్టినాడు. అయితే ముందున్న వారు ఏం చేసిరంట, 48 వచనంలో, ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించిరి. ఈనాడు నువ్వు యేసు ప్రభువును అంగీకరించనిక చూస్తే, యేసు ప్రభువును వెంబడించనిక చూస్తే అందరు అంటారు, నువ్వేమవుతావులే, నీకేమవుతుందిలే, యేసు ప్రభు నువ్వు అంత భక్తుడవా అని మాట్లాడతారు. అంచివేస్తులు చాలా మంది ఉంటారు. కానీ ఈ గుడ్డి భిక్షగానికి ఉన్నట్టుగా మనకు విశ్వాసం ఉంటే మనం మరీ ఎక్కువగా, వారికంటే ఎక్కువగా మాట్లాడేవారమైనా. ఇతడు మరీ ఏం చేస్తుండు, గద్దించి కానీ వాడు మరీ ఎక్కువగా కేకలు వేసాను అంట. అనేకులు వాడిని గద్దించరు కానీ దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. ప్రియమైన సహోదరుడా సహోదరిని, నా జీవితంలో అల్పకాల యాత్రలో ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు, తృణీకారాలు, చిత్కారాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, చేసే ప్రార్థన కంటే ఎక్కువగా, వినే వాక్యం కంటే ఎక్కువగా, సమాజంలో కూడుకునే మీటింగ్ల కన్నా ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మన శ్రమల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన తగ్గుతుంటుంది. మన సమస్య మీద మైండ్ పెట్టుకొని, మన పరిస్థితి మీద మైండ్ పెట్టుకొని దేవునితో గడిపే సమయం తగ్గించుకుంటాం.
అది చేయొద్దు. ఈ గుడ్డి భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే వారి అణచివేతలో ఉన్నప్పుడు ఆ అణచివేతకు అధిగమించి ఆయన బిగ్గరగా కేకలు వేశాను. మరీ ఎక్కువగా అంటే రెట్టింపు. అప్పటి వరకు 10 సార్లు ప్రార్థన చేస్తే ఇప్పుడు 20 సార్లు చేసినట్టు, అప్పటి వరకు వారానికి ఒకసారి మందిరానికి వెళ్తే 2 సార్లు వెళ్ళినట్టు, ఇట్లా ప్రతి దాంట్లో అధికంగా చేసినాడు. అందుకే ఆయనకు దేవుడు యేసు ప్రభు కనికరించి ఆగి నీకేం కావాలని అడిగి ఆయన కోరినది ఇచ్చిపోయినాడు. నా జీవితంలో కూడా మన కోరింది మనకు రావాలంటే అధికముగా హెచ్చుగా అంటే ఉన్నదానికంటే ఎక్కువగా ప్రార్థన జీవితం, ఉన్నదానికన్నా ఎక్కువగా పరిశుద్ధమైన జీవితం, ఉన్నదానికన్నా ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తే మన ప్రార్థన, మన సమస్య అది ఈజీగా తీర్చబడుతుందని గుర్తుపెట్టుకొని మనం ఆయన్ని అనుసరిద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నిన్న వాక్యాన్ని నీరుగడ్డి ఫలింపచేయండి. మేము కూడా ఎక్కువగా ప్రార్థించి నీ నుంచి మేలు పొందుటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.